సాగునీరు లేక పొలాలు ఎండిపోతూ ఉండడంతో రైతన్న ఆగమాగమవుతుండు. ఇన్నాళ్ళు కాపాడుకున్న పంట సాగునీరు లేక ఎండిపోయే దశకు వచ్చిందని ఆవేదన చెందుతున్నాడు. సాగునీరు అందించాలని పెద్దపల్లి జిల్లా మంతని గోదావరికని ప్రధాన రహదారిపై రైతుల రాస్తారోకో చేపట్టారు. ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా వెంటనే సాగునీరు అందించాలని మల్లేపల్లి పోచమ్మవాడకు చెందిన రైతులు మందు డబ్బాలతో ధర్నాకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లివ్వకుండా రైతులను ఆగం చేస్తుందని మండిపడుతున్నారు. తక్షణం సాగునీటిని విడుదల చేయకపోతే ఆత్మహత్యలకు కూడా వెనకాడమని హెచ్చరించారు. నష్టపోయేటోళ్ళ మేమా వాళ్ళ చెప్పండి. మంచిదండి, మీరు ఎవరైనా ఒక నలుగురు వస్తే అదే ఏఈ దగ్గరికి డి దగ్గరికి ఇరిగేషన్ డి గారు ఇక్కడికి తక్షణమే రావాలి. వచ్చినాకనే మా సమస్య ఏమన్నా పరిష్కారం కావాలి. ఇవాళ ఒక 5 రవాణా చచ్చిపోతాం సార్, ఒక 5 రవాణా చచ్చిపోతాం. ఇవాళ 5 రవాణా చచ్చిపోతాం సార్. ఇక్కడ చెప్పి 2 తళ్ళు కూడా సరిగా ఇవ్వలేదు. నేను మంత్రి వాస్తవ్యుడను. నేను వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాను. గత 80 సంవత్సరాల నుంచి వెళ్ళి కన్నాల ప్రాజెక్టు ద్వారా మన మంతరికి 1800 నుండి 3000 ఎకరాలకు ఆయకట్టు కింద వాటర్ సప్లై చేస్తుంది ప్రతి సంవత్సరం. ఏనాడు కూడా దీని కింద పొలాలు ఉల్లారిపోయిన దాఖలాలు లేవు. ఈసారి కరెంటు ఏఈ గారు మొత్తం ఈ పాత కన్నాల ప్రాజెక్టు కాలువకు కరెంటు మోటార్లు సప్లై పర్మిషన్ ఇచ్చి కరెంటు మోటార్లు పెట్టించి ఎస్ఆర్ఎస్పీ కింద సాగే మోటార్లను పొలాలకు ఈ పొలాల నీళ్లు అందించుకుంటూ దీని కింద 3000 ఎకరాలకు నీళ్లను గండి కొడుతున్నారు. వాళ్ళు గండి కొట్టించి దీనికి ఉన్న ఆయకట్టు మొత్తం రైతులు 1800 ఎకరాల రైతులు మొత్తం నష్టపోవలసి వస్తుంది. ఒక్కొక్క ఎకరానికి ఇప్పటికే 35,000 నుండి 40,000 లోపు పెట్టుబడి పెట్టి ఉల్లారిపోయే స్థితిలో చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతాను. మా అప్పులు కానీ మా బాధలు కానీ పట్టించుకున్న నాయకుడు కానీ ఏ అధికారి కానీ ఇంతవరకు ఎవరు కూడా మా దగ్గరికి రాలేదు. మేము పోయి తిరిగచ్చుడే తప్ప కానీ ఎక్కడికి పోయినా ఒక అధికారి కలవలేదు. మా పరిస్థితులు మేము చావు బతుకుల మధ్య ఉన్న వరి పొలాలు ఉన్నాయి కాబట్టి మా ఆవేదన తట్టుకోలేక మేము రోడ్డు ఎక్కవలసి వచ్చింది. గత సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం ఎండాకాలమైన వానాకాలమైన పంటలు ఎండిపోయిన పరిస్థితి ఇప్పటి వరకు లేదు. ఈ సంవత్సరం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మాకు ఎస్ఆర్ఎస్పీ ద్వారా జనవరి 1వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు వరకు వారం విడిచి వారం నీళ్లు ఇస్తానని చెప్తే మేము ఇక్కడ వరి పంటలు నాటు వేసుకున్నాము. ఎస్ఆర్ఎస్పీ నీళ్లు 2 విడతలు తప్ప ఇంకా ఉన్న 5-6 విడతలు అసలు నీళ్ళే రాలేదు. రాలేని పక్షంలోనే ఇప్పుడు పొలాలని ఎండిపోయే పరిస్థితి వచ్చింది. మొత్తం పొలాలు కూడా పొట్ట మీద ఉన్నాయి. మాకు ఒక 20 నుంచి 25 రోజులు నీళ్ళు ఇచ్చిన పరిస్థితి అయితే పొలాలందరూ అన్ని గట్టెక్కే పరిస్థితి ఉన్నది.